சார் என்னுடைய டிவிக்காக ஒரு ஸ்பெஷல் ப்ரோக்ராம் பண்ணேன் சார் நீங்க. சார் தேங்க்யூ சார், ரொம்ப தேங்க்ஸ் సార్. ప్రియా ஒரு శుభవార్త, రజనీకాంత్ సారే మన టీవీకాగా ఒక ప్రోగ్రామ్ చేయబోతారు. ఆహా, మీరు అలాంటి ప్రోగ్రాంలే చేయండి. ఇప్పటికే మన టీవీకి డబ్బింగ్ టీవీ అని పేరు వచ్చింది. అప్పుడియా? సరే, రేపు నాకు 4 కెమెరాలు కావాలి సార్. ఎదికి? మొన్న సెలెక్ట్ అయిన మిస్ ఇండియా రేపు ఫంక్షన్ కి వస్తుంది. ఆ ప్రోగ్రామ్ ని కవర్ చేయాలి. అదికి ఒక కెమెరా చాలే. ఈ ప్రోగ్రామ్ ని ఆహా ప్రతాప్ కూడా కవర్ చేయబోతున్నాడు. వాళ్ళకన్నా బాగా కవర్ చేయాలంటే మనకి మినిమం 4 కెమెరాస్ కావాలి. అప్పుడే మిస్ ఇండియాని డిఫరెంట్ యాంగిల్స్ లో కవర్ చేయగలుగుతాం. అప్పుడియా? అయితే ప్రొసీడ్. హలో, బాగా కవర్ చేస్తున్నావా? ఒక్క కెమెరాతో కాదు, 4 కెమెరాలతో కవర్ చేస్తున్నాను. ఎడిటింగ్ అది చేసి రేపు ఈవినింగ్ టెలికాస్ట్ చేస్తావా? ఏ, మీరు ఎల్లుండి చేస్తున్నారా? అప్పటిదాకా ఎందుకని లైవ్ చేస్తున్నాను, కావాలంటే చూడు. ఆహా టీవీలో ఓహో పాప. ఎలా ఉంది మన లైవ్? దయచేసి అంతా నిశ్శబ్దంగా ఉండండి. మరికొద్ది నిమిషాల్లో మనందరికీ గర్వకారణమైన మన మిస్ ఇండియా ఇక్కడికి రాబోతున్నారు. హలో రవి, మిస్ ఇండియా వచ్చేస్తుందంట. కార్ దగ్గర నుంచి స్ట్రైట్ గా ఫాలో. సరే, కెమెరా తీసుకొచ్చి. ఎందుకు వచ్చావు? ప్రోగ్రాం చూడకుండానే వెళ్ళిపోయామే. ఈ కీర్తిని చూడటం ఇష్టం లేక, నా కీర్తిని వినడం తట్టుకోలేక. ఎందుకు వచ్చావు? దేనికోసమైతే నిన్ను కాదని వెళ్ళిపోయాను, దాన్ని సాధించాను. ఈవేళ దేశం మొత్తం దాసోహం అంటున్న అందాన్ని సొంతం చేసుకున్న బ్యూటీ క్వీన్ ని నేను. ఎందుకు వచ్చావు? నేనొక్కసారి కల్లోకొస్తే చాలని టీనేజ్ కుర్రాళ్ళు పగలు కూడా నిద్రపోతున్నారు తెలుసా? ఎందుకు వచ్చావని అడుగుతున్నాను. కంగారు పడకు, నేనొచ్చింది నీతో కాపురం చేయడానికి కాదు. నీ దగ్గర చాలా విలువైంది మర్చిపోయాను, అది తీసుకెళ్ళడానికి వచ్చాను. ప్రాణం పోయినా నా కూతురు నీకు ఇవ్వను. నాకు కావాల్సింది నేను వద్దనుకుంటే పుట్టిన నీ కూతురు కాదు, వేరే. నా కూతురు కంటే విలువైంది నీది నా దగ్గరే ఉంది. మనం కలిసిన ఆ ఫోటో ఆల్బమ్. ఎందుకు? నేను కన్నె పిల్లని అనుకుంటుంది ఈ లోకం. కన్న తల్లిని తెలిస్తే నా ఫ్యాన్స్ తట్టుకోలేరు. ఎందుకంటే నేను మిస్ ఇండియాని. మిస్సెస్ ఇండియా అంటే మిస్ ఇండియా కిరీటం మిస్ అవుతుంది, నా ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. ఏమిటి ఆలోచిస్తున్నావు? కావాలంటే డబ్బు పారేస్తా. నీ డబ్బు తీసుకుపో. థ్యాంక్స్. ఇంకెప్పుడు ఇక్కడికి రాకు, ఇది మనుషులుండే ఇల్లు. ఇంత రాత్రిపూట మిస్ ఇండియా మీ ఇంటికి వచ్చిందేంటి? దారి తప్పి. అంటే ఆమె నీకు తెలీదా? మార్నింగ్ కూడా నువ్వు ఆమెను చూడగానే ఏదో ఇబ్బందిగా ఫీల్ అయ్యావు. పైగా ప్రోగ్రాం కూడా కవర్ చేయకుండా బయటకు వెళ్ళిపోయావు. దేనికి? నిజం చెప్పు.
ఆమె ఖచ్చితంగా నీకు తెలుసు. లేకపోతే ఇంత రాత్రిపూట ఒంటరిగా రాదు. ఎవరావిడ? మా ఆవిడ ఒకప్పుడు. థ్యాంక్ యూ కీర్తి, థ్యాంక్ యూ వెరీ మచ్. వదలండి. అయ్యో, నిన్ను ఇంకా 5 నిమిషాలు కూడా వదలను. ఏమైంది? నీ కూతురు ఎంత పని చేసిందో తెలుసా? ఏం చేసింది? నిన్ను తాతని నన్ను తండ్రిని ఒకేసారి చేసేసింది. నిజమా? ఎంత మంచి మాట చెప్పాడు నా బంగారు తల్లి. లవంగా ఓ 10 కిలోలు స్వీట్లు పడరా. హాస్పిటల్కి వెళ్దాం పదండి. ఏ కడుపులో ఏమైనా ఇబ్బందిగా ఉందా? కడుపే ఇబ్బందిగా ఉంది. ఏమిటి నువ్వు అనేది? నాకిప్పుడప్పుడే పిల్లలొద్దు. ఏ పిల్లలు పుడితే నా నడు ముడతలు పడిపోతుంది, పొత్తు కడుపు పెరిగిపోతుంది, నా అందం మొత్తం చెడిపోతుంది. ఓసి పిచ్చి మొహమా, అమ్మ అవటమే ఆడదానికి అసలైన అందం. అది అందం కాదు, బంధం. నన్ను కట్టి పడేస్తుంది ఆ బంధం. అందుకే దాన్ని తెంపుకోవాలనుకుంటున్నాను. ఏమిటి నువ్వు అనేది? నేను కొంతకాలం మోడలింగ్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు నీకు మోడలింగ్ చేయాల్సిన కర్మేం పట్టింది? ఇప్పుడు కాదు, చిన్నప్పటి నుంచి నా కోరిక మోడల్ అవ్వాలని. అయితే పెళ్ళెందుకు చేసుకున్నావు? శుభ్రంగా మోడలింగ్ చేసుకోలేకపోయావా? పెళ్లి చేయమని నేనే వేడవలేదు. వద్దు వద్దంటే బలవంతంగా చేశాడు నా బాబు. నువ్వు ఇట్లాంటి వ్యర్థ వేషాలు వేస్తావని నీకు పెళ్లి చేసింది. బుద్ధిగా నోరు మూసుకు పడుండు. ఇన్నాళ్ళు నోరు మూసుకునే ఉన్నాను. అంటే నేనంటే నీకు ఇష్టం లేదా? నాకు అసలు పెళ్ళే ఇష్టం లేదు. అరైతే ఇన్నాళ్ళు మనసు చంపుకుని నీతో కాపురం చేశాను. ఇప్పుడు అదే పంచాయి. అంతా మీ ఇష్టమేనా? నా ఇష్టాలేం లేవా? ఏంటని చలో మీరు ఉన్నాయి. చూడు కీర్తి, తప్పు ఒప్పు మనకి పెళ్ళైంది, కాపురం చేస్తున్నాం. ఇప్పుడు ఏమనుకున్నా లాభం లేదు. నీ కడుపులో పెరుగుతున్న నా ప్రతి రూపాన్ని అబార్షన్ పేరుతో మొక్కలు చేయకుండా నన్ను తండ్రించి. ఇది భర్తగా నా ఆర్డర్ అనుకో, రిక్వెస్ట్ అనుకో, నీ ఇష్టం. పాలు తాగను, పాలు తాగ. అయ్యగారు, తాగమ్మా. ఇవి ఆవు పాలు. ఇవి పట్టించండి, తాగుతుందేమో చూద్దాం. ఈ పాలు తాగమ్మా. పోనీ పాలు తాగరా నాన్న. తాగమ్మా, తాగరా. అయ్యో, ఈ పాలు కూడా తాగట్లేదే. ఏం మావయ్య, పాప ఎందుకు ఏడుస్తుంది? ఆకలి. డబ్బా పాలు పట్టినా తాగట్లేదు, ఆవు పాలు పట్టినా తాగట్లేదు. ఆవు పాలు డబ్బా పాలేంటి? కీర్తి ఏమైంది? ఎంత బతిమాలినా పాపం దగ్గర తీసుకోవట్లేదు. కనీసం పాలు కూడా ఇవ్వట్లేదు. ఏది ఎక్కడుంది? ఏదో మోడలింగ్ షూటింగ్ ఉందని వెళ్ళింది. మోడలింగా? వద్దన్నా వినిపించుకోలేదు. చివరికి చేయి కూడా చేసుకున్నాను. అయినా వెళ్ళిందా? వెళ్ళటమే కాదండి, తండ్రిని కూడా చూడకుండా అయ్యగారి మీద తిరిగి చెయ్యి కూడా చేసుకున్నారండి. నన్ను క్షమించనుడు. ఆ పాపిష్టిదాన్ని కట్టబెట్టి నీ జీవితాన్ని నాశనం చేశాను. ఎక్కడ జరుగుతుందా షూటింగ్? రోల్ కెమెరా, రోలింగ్, యాక్షన్. ప్రపంచంలో కల్తీ లేని ఆహారం తల్లిపాలు. అన్ని పాలల్లోనూ తల్లిపాలే శ్రేష్టం. తల్లిపాలలో మురిపాలుంటాయి. పిల్లల ఎదుగుదలకు, ఆరోగ్యానికి తల్లిపాలు చాలా అవసరం. బ్రెస్ట్ మిల్క్ ఇస్ ద బెస్ట్ మిల్క్. శభాష్! నువ్వు తల్లి పాల గురించి చెప్తున్నావా? Shut up! ఏమిటేది? ఏ పాపం చేసినా నీ పాపకు పాలు ఇవ్వటం మానేసావే? న్యూసెన్స్ చేయకుండా ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. నీ వెళ్ళటానికి రాలేదు, నీ అంతు చూడటానికే వచ్చాను. చెప్పు, ఈ పాపకు పాలు ఎందుకు ఇవ్వట్లేదో చెప్పు. ఎందుకంటే నా షేపులు పాడవుతాయని, నా అందం చెడిపోతుందని. ఉసై మూర్ఖురాలా! ఆడదాని అందం శరీర షేపుల వల్ల రాదే. ఆ పాలెండలోని అమృతాన్ని బిడ్డకి పంచడం ద్వారా వస్తుంది. ఆడజన్మ దేవుడిచ్చిన వరం. ఒక మగాడికి భార్యగా, తల్లిగా సంపన్నతో నింపుకున్న దైవాంశే స్త్రీ జన్మ. అది అర్థం చేసుకుని నీ జన్మను సార్థకం చేసుకో. బిడ్డకు పాలేవు. నేనివ్వను. దాన్ని చూస్తేనే నాకు అసహ్యం వేస్తోంది. దరిద్రాల! మాతృత్వంలోని మాధుర్యం తెలియని నిన్ను చూస్తుంటే రాధపడుతుంది. చూడు, భార్యగా నువ్వేం చేసినా క్షమించాను, కానీ తల్లిగా ఈ బిడ్డకు నువ్వు చేస్తున్న అన్యాయాన్ని మాత్రం సహించను, భరించను. చివరిసారిగా అడుగుతున్నాను, నీకు నేను నా బిడ్డ కావాలా? ఈ రంగుల ప్రపంచం కావాలా? నాకు విడాకులు కావాలి. అంతే. తను నాకు భార్యగాను, నా బిడ్డకు తల్లిగాను తగదనుకున్నాను. విడాకులు ఇచ్చేశాను. డాడీ, నేను రెడీ. ఇదేంటి నువ్వు ఇంకా రెడీ అవ్వలేదు?
ఎక్కడికమ్మా? సండే ఎగ్జిబిషన్ కి వెళ్దామన్నావుగా. నెక్స్ట్ సండే వెళ్దాంలే. ఈ రోజే తీసుకెళ్ళాలి. వద్దని చెప్పానా? విసిగించకుండా వెళ్ళు. హాయ్ పప్పి, గుడ్ మార్నింగ్. బ్యాడ్ మార్నింగ్ రాక్షస ఆంటీ. బ్యాడ్ మార్నింగా? అదేంటి? నాకు ఈ రోజు బ్యాడ్ మార్నింగే. ఏమ్మా? డాడీ వాళ్ళ ఎగ్జిబిషన్ తీసుకెళ్తా అని ప్రామిస్ చేసి ఇప్పుడు అడిగితే నెక్స్ట్ సండే అంటున్నారు. మీ డాడీ తీసుకెళ్ళకపోతే నువ్వు వెళ్ళావా? నేను చిన్న పిల్లని కదా, ఎలా వెళ్తాను? నేను తీసుకెళ్తాను. ప్రామిస్? ప్రామిస్. అయితే డాడీ చెప్పొస్తా. మీ డాడీతో నేను చెప్తానులే. అదేం రాక్షస ఆంటీ, ఎగ్జిబిషన్ కని ఇక్కడ తీసుకొచ్చావే? అక్కడికంటే ఇక్కడే బాగుంటుంది. ఎవరుంటారు ఇక్కడ? అందమైన అమ్మలుంటారు. మా అమ్మ కూడా ఉంటుందా? థ్యాంక్ యూ. నేను ఆటోగ్రాఫ్ తీసుకుంటా. అలాగే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మిస్ ఇండియా, నాకు ఆటోగ్రాఫ్ ఇవ్వరా? ఓకే. పాప చాలా స్మార్ట్ గా ఉంది. వాళ్ళ అమ్మగారు కూడా స్మార్ట్ గా ఉంటారు మీలా. అచ్చా, మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడండి. సారీ, నాకు టైం లేదు. చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. అపాయింట్మెంట్ తీసుకుని రండి. మేడం, వచ్చేస్తున్నా. నేను చెప్పాను. బాయ్ మేడం, ప్లీజ్ ఒక 5 నిమిషాలు నా కోసం స్పేర్ చేయండి ప్లీజ్. సారీ, నన్ను ఇబ్బంది పెట్టకండి. ఈ పాప ప్రతాప్ కూతురు. ప్రతాప్ కూతురా? మా డాడీ మీకు తెలుసా? పాప అడిగిన దానికి సమాధానం చెప్పరే. మీరు మిస్ ఇండియా అవటం వల్ల పొందిన దానికంటే మిస్ అయిందే ఎక్కువ. నోరారా అమ్మ అని పిలిపించుకోవడం కన్నా ఆడదానికి వేరే బహుమతి లేదండి. ఆడది తలుచుకుంటే 5 నిమిషాల్లో తల్లి కాగలదు. తల కిందులుగా తపస్సు చేసిన నాలా మిస్ ఇండియా కాలేదు. అయితే ప్రతాప్ అతనెవరో నాకు తెలీదు. డాడీ డాడీ, నేను మిస్ ఇండియాని చూసాను. మిస్ ఇండియా చూసావా? ఎక్కడా? అదేదో హోటల్లో. మిస్ ఇండియా నన్ను లవ్ చేస్తుంది కూడా. లవ్ చేస్తుందా? అవును, చూడు నాకు ఆటోగ్రాఫ్ ఎలా ఇచ్చిందో. కీర్తి, ఎవరు తీసుకెళ్లారు దాని దగ్గరికి? ఎదురింటి రాక్షస ఆంటీ. హలో, రండి. జీవితంలో ఎవరి నేడైతే నా బిడ్డ మీద పడకూడదు అనుకున్నానో, దేని చూపైతే నా బిడ్డను తాకూడదు అనుకున్నానో తెలిసి నా కూతుర్ని ఆ పాపిస్తాన్ దగ్గరికి తీసుకెళ్తావా? చూడు, నీకు నాకు మధ్య వృత్తిపరంగా 1,00,000 గొడవలు ఉండొచ్చు. ఆ పగ సాధించడం కోసం నా కూతుర్ని బలి చేయకు. ఇంకొకసారి ఇలా జరిగిందంటే నా కూతురికే కాదు, నీ కొడుకు కూడా తల్లి లేకుండా పోతుంది. నన్ను క్షమించండి. నేను ఒక బిడ్డకి తల్లినే. మీ బాధను నేను అర్థం చేసుకోగలను. నిన్న మీ గతం తెలిసాక ఆమె చేసిన పనికి బాధేసింది. మీలాంటి భర్తను పోగొట్టుకున్నందుకు జాలేసింది. పాపను చూపిస్తే ఇప్పుడైనా ఆమెలో మార్పు వస్తుంది. మార్పు మనుషుల్లో వస్తుంది కానీ మృగాల్లో కాదు. స్కూల్ నుంచి రావాల్సిన బిడ్డ ఇంటికి రావడానికి 5 నిమిషాలు ఆలస్యం అయితేనే తల్లడెళ్ళిపోతుంది ఈ తల్లి. కానీ ఈ మహాతల్లి 5 ఏళ్ల తర్వాత ఇంటికి వచ్చి కన్న కూతురుని కూడా చూడలేదు. కనీసం ఎలా ఉందని కూడా అడగలేదు. పేగు తెంచుకున్న బిడ్డని ప్రేమతో దగ్గర తీసుకోవాల్సింది పోయి పేరు పెంచుకోవడం కోసం ఫోటోలు తీసుకెళ్లిపోయింది. అటువంటి దాన్ని నా కూతురికి తల్లిని చేస్తా.